గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి. అదేవిధంగా సహచరులు, రైతు సోదరులు, మా కుటుంబ సభ్యుల తరఫున దండా రామస్వామి గారి కుమారుడైన నా పేరు దండా వీరాంజనేయులు, బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొబ్బేపల్లి గ్రామం. నేను జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు పురస్కారాలు పొందినటువంటి ఒక సాధారణ రైతుని. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యం వల్ల 25 మందికి సుమారుగా అమాయకులు పడుతున్న నరకయాతన ప్రజల దృష్టికి తేవటానికి ఈ యొక్క సెల్ఫీ వీడియో చేస్తున్నాను. మా పూర్వీకులైన దండా పెదవీరయ్య గారి కుమారులు లక్ష్మయ్య, రాఘవయ్య, వీరాస్వామి, పేరయ్య మరియు నా తండ్రి గారైన దండా రామస్వామి గారులకు 1946 నాటి రిజిస్ట్రేషన్ దస్తావేజు డాక్యుమెంట్ నంబరు 21-91/1946 ద్వారా బొబ్బేపల్లి సర్వే నంబరు 368 5 ఎకరాల 18 సెంట్లు స్వంత భూమి పట్టా భూమి సంక్రమించింది. అధికారుల తప్పిదం, బాధితుల సంఖ్య ఆ పూర్వీకులు 5గురు, మరి వారి భార్యలు కూడా ప్రస్తుతం స్వర్గస్థులై ఉన్నారు. వారి వారసత్వంగా ఈ భూమిని మనుమలు, మనుమరాళ్ళు అయిన 15 మంది తమ పేర్లపై మార్చుకోవాలన్నా, వేరు చేసుకోవాలన్నా, విభజన చేయాలన్నా రిజిస్ట్రేషన్ శాఖలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిలిచిపోయాయి. అంతేకాక 25 సంవత్సరాల క్రితం ఉమ్మడిగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు ఇందులో గృహ నివాసాలకి కొంతమందికి ఇళ్ల స్థలాలకి కొనుగోలు చేయటం జరిగింది. వారు కూడా వాళ్ళు ఇళ్ల స్థలాలను మార్చుకోవాలన్నా, చేయాలన్నా అమ్ముకోలేక అనుభవిస్తున్న తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా 25 మంది దాకా బాధితులు రోడ్డును పడేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నది. దీనికి అంతటికీ కారణం స్థానిక శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందినటువంటి సర్వే నంబర్ 386కు బదులుగా అధికారులు చేసినటువంటి క్లరికల్ తప్పిదం వల్ల మా సర్వే నంబరు అయిన 368ను 2016లో 22A1C నిషేధిత జాబితాలో చేర్చటమే ఇన్ని ఆధారాలు ఉన్న ఇంతకీ కారణము. అనేక రకాల ఆధారాలు కమిషనర్ కార్యాలయం నుండి, డిఈఓ కార్యాలయం నుండి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టరు గారి అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దేవాదాయ ఎండోమెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ గారికి మరియు ప్రస్తుత దేవాదాయ డిస్టిక్ ఎండోమెంట్ కమిషనర్ గారికి వీరందరూ కూడా ఈ సర్వే నంబర్కు సంబంధించి మా భూమి కాదని అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆర్సీ నంబర్ A6 3863/2024 13 డిసెంబరు 2026 తారీఖున అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో అర్జీ ఇవ్వటం జరిగింది. దాని ఫలితంగా అవాంతరాలు ఎన్నో జరుగుతూ ఉంటే అధికారులు మొత్తం కూడా మరి వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఆర్సీ నంబరు A6 3863/2024 మరియు గత నెల జూలై 27 ఆర్సీ నంబర్ A6-43-530/2026 ద్వారా సెక్షన్ 43(10) రికార్డులను ఆమోదించి కమిషనర్ గారి పంపించారు. జిల్లా అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన గొల్లపూడి దేవాదాయ కమిషనర్ ఆఫీసు ఫైల్ను తొక్కిపట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ నెల 13న గౌరవ ముఖ్యమంత్రి గారికి EN 48/78/98/29 ఇన్ కమిషనర్ గారికి, ఎస్పీ గారికి ముందస్తు నోటీసులు ఎప్పటివరకు ఇచ్చినప్పటికీ కూడా స్పందించలేదు. మా నిర్ణయము, విజ్ఞప్తి దీనికి నిరసనగా మరి గత కొన్ని రోజుల్లో అంటే 21 దాకా అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి
22 తర్వాత మరి గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషన్ కార్యాలయం వద్ద బాధితులను నేను అందరం కలిసి నిరాహార దీక్ష చేయటానికి నిర్ణయించుకోవడం జరిగింది. మా భూమిని 22A నుండి శాశ్వతంగా తొలగిస్తూ ఇచ్చేంత వరకు మా దీక్ష ఆగదని 66 సంవత్సరాల వయసు, నాకు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను. అయినప్పటికీ నా యొక్క ఇబ్బందులనే దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం అందరు కుటుంబ సభ్యులకు దృష్టిలో పెట్టుకొని నేను ఒక బాధ్యతగా పనిచేయదలిచాను. కాబట్టి ఈ యొక్క వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరేదాకా కూడా షేర్ చేయవలసిందిగా నాకు సహాయపడాలని చెప్పి మీ అందరినీ అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా అందరికీ తెలిసేలాగా ఈ విధానాన్ని తెలియచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. నమస్కారం, ధన్యవాదములు.